తెలివైన అమ్మాయి. అది సుందరగిరి అనే అందమైన పల్లెటూరు. అదిగో అక్కడున్న ఆ చిన్న ఇల్లు రామయ్యది. రామయ్య తన భార్య జానకమ్మతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. వారి ఏకైక సంతానం అనురాధ. పేరుకు తగ్గట్టుగానే అందరి అనురాగాన్ని పొందే గుణమామెది. అనురాధ ఇంజనీరింగ్ చదివింది. అనురాధకి తల్లిదండ్రులంటే ప్రాణం. అమాయకులైన తన తల్లిదండ్రుల్ని ఎవరైనా మోసం చేస్తారేమో అని ఎప్పుడూ బాధపడుతుంది అనురాధ. అందుకే ఉన్నత చదువు చదువుకున్నా కానీ తల్లిదండ్రుల్ని విడిచి పట్నానికి వెళ్లటం లేదు అనురాధ. ఒకరోజు ఉదయం జానకమ్మ రామయ్య ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, నిన్న రాత్రి మన అను భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు నిద్ర పట్టలేదు. ఎందుకే? ఏమైంది అను భవిష్యత్తుకి? అంత బాగానే ఉందిగా. అను బాగా చదువుకుంది. అనుకి ఎంతో తెలివున్నా కానీ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనంటుంది. అయినా పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తేనే కదా తను చదువుకున్న చదువుకి విలువ. మన ఊర్లో పరిస్థితులు చూస్తున్నారుగా. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మనవి. ఇంజనీరింగ్ చదువు చదువుకున్న వాళ్లకి మంచి భవిష్యత్తుందని మొన్న మన సుశీలక్క ఇంటికొచ్చిన అబ్బాయి అన్నాడు. అంత గొప్ప చదువులు చదివిన మన బిడ్డ ఇలా ఇక్కడ ఊర్లో పొలాల వెంట తిరిగితే ఏం ప్రయోజనం? అవును జానకి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం ఎంత కష్టపడినా ఇక్కడ సంపాదించిందేముంది? మనమంటే చదువు లేక వేరే పని తెలియక ఇక్కడే ఉండిపోయాం. అందుకే కదా మన బిడ్డని పెద్ద చదువులు చదివించాం. ఆ చదువు వల్ల మన బిడ్డ బాగుపడితే చాలు, అదే మనకు 10,000. అప్పుడే అనురాధ అక్కడికొచ్చింది. కాసేపటి నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అనురాధ వింది. నాన్నా, ఉదయాన్నే నా గురించి చర్చ మొదలుపెట్టారా? పొద్దున్నే హాయిగా తాగి కాలక్షేపానికి 4 మంచి కబుర్లు చెప్పుకోగా నా గురించి ఎందుకు నాన్నా అంత చర్చ? మేము చెప్పేది నీ మంచికే కదా తల్లి. నీతో చదువుకున్న వాళ్లంతా పట్నం వెళ్ళిపోయి సూటు బూటు వేసుకొని పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో చాలా ఆనందంగా ఉన్నారు. నువ్వేమో ఇక్కడ మాతో ఈ బురదలో ఈ పొలాల్లో గట్ల వెంబడి తిరుగుతున్నావు. నిన్ను పెద్ద చదువులు చదివించింది నువ్వు కూడా ఈ పని చేయడాని కోసం కాదు. అమ్మా, ఇంజనీరింగ్ చదివింది మిమ్మల్ని వదిలేసి పట్నంలో ఏసీ రూమ్లో ఉద్యోగం చేయటం కోసం కాదు. మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం చదివాను. నాకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లాలని లేదు. మీరు అమాయకులు నాన్న. మీలాంటి అమాయకులను మోసగాళ్ల నుండి కాపాడడానికి నేను ఇక్కడే ఉండాలి. అంతలో అనురాధ ప్రాణ స్నేహితురాలు సంధ్య అక్కడికొస్తుంది. ఏంటి అను, పొద్దున్నే మీ నాన్నతో పంచాయతీ మొదలుపెట్టేశావా? ఏంటి పిన్ని, ఏమంటుందను? మళ్ళీ పాతపాటే పాడుతుందా? సరైన సమయానికొచ్చావు సంధ్య. అను నా మాట వింటే కదా పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకోమంటే మమ్మల్ని వదిలిపోను అంటుంది. నువ్వైనా చెప్పమ్మా తనకి. అవునను, పిన్ని చెప్పింది నిజమే కదా. అసలు నువ్వు ఇంజనీరింగ్లో యూనివర్సిటీలోనే మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు. నాకే గనుక నీ అంత చదువు అబ్బినట్టయితే ఈ పాటికి అమెరికాలో ఉండేదాన్ని. నువ్వేమో ఇలా పల్లెటూరులోనే ఉంటానంటావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమే కాదు. మా అమ్మ ఉపదేశం చాలదా నాకు? ఇప్పుడు మా అమ్మ నాన్నలతో నువ్వు కూడా చేరావా? నా నిర్ణయం మార్చుకోను నేను. మా అమ్మ నాన్నల్ని వదిలి ఎక్కడికి వెళ్లేది లేదు. పెళ్లి చేసుకున్నప్పుడైనా మీ అమ్మ నాన్నల్ని వదిలి వెళ్లాల్సిందే కదా అను. అప్పుడేం చేస్తావు? ఇల్లరికం వచ్చేవాణ్ణే చేసుకుంటాను. అప్పుడిక్కడే ఉండొచ్చు కదా. అలా కుదరకపోతే నేనసలు పెళ్లి కూడా చేసుకోను. అనురాధ పట్టుదల చూసి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి పొలంకి వెళ్ళిపోతాడు రామయ్య. జానకమ్మ కూడా వంట చేయడానికి వెళ్తుంది. ఇక అక్కడ సంధ్య, అనురాధ మిగులుతారు. అవునను, మీ బావ సంగతి ఏమైంది? మీ వరుణ్ బావా ఇంకా ఫోన్ చేస్తున్నాడా? బావా? ఆయన గురించి ఎందుకులే సంధ్య. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఎలుక పిల్లిలా గొడవ పడేవాళ్ళం. ఇప్పుడు తను సిటీలో సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు మా అమ్మ నాన్న, మా మేనత్తతో మాట్లాడేటప్పుడు నాతో వరుణ్ మాట్లాడతాడు. కానీ ఎప్పుడు నన్ను ఏడిపించాలనే చూస్తాడు, బ్యాడ్ ఫెలో. కాని అను, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దవాళ్లు ఎప్పుడూ అనుకున్నారు కదా. వరుణ్ కూడా మంచివాడు. వరుణ్ మంచివాడే కాదని నేను అనటం లేదు సంధ్య. నాకు తనకి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి కదా. తన మనసులో ఏముందో నాకు తెలీదు. అప్పుడు మా పెళ్ళెలా జరుగుతుంది? నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా ఊరిని ప్రేమించిన వాడే నా భర్త అవ్వాలి. అవసరమైతే ఇల్లరికం వచ్చేవాణ్ణే చేసుకుంటానని చెప్పాను కదా. వామ్మో, ఇల్లరికమా? ఈ రోజుల్లో ఇల్లరికం ఎవరొస్తారే? నీ ఓవర్ యాక్షన్ కాకపోతే? రాకపోతే నాకేం నష్టం లేదు సంధ్య. అయినా మనల్ని ఇష్టపడేవాళ్ళు మన కోసం ఎక్కడికైనా వస్తారు. నా కోసం ఇల్లరికం వచ్చేవాణ్ణి పెళ్లి చేసుకుంటాను కానీ మా అమ్మ నాన్నని నేను వదిలి ఎక్కడికి వెళ్లేది లేదు. సరే,
నా సంగతి పక్కన పెట్టు. నీ ప్రేమ సంగతి ఎక్కడి దాకొచ్చింది? మా బావ సెటిల్ అయ్యేదాకా పెళ్లి వద్దంటున్నాడు. తనిప్పుడు చేసే జాబ్ నచ్చలేదంట. వేరే సాఫ్ట్వేర్ కంపెనీకి స్విచ్ అవ్వాలని చూస్తున్నాడు. అవునా? అది కూడా మంచిదేగా. తను సెటిల్ అయితేనే కదా నిన్ను హ్యాపీగా చూసుకునేది. వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా జానకమ్మ అనురాధని పిలుస్తుంది. అమ్మ అనురాధ, వంటైంది. నాన్న భోజనం చేయకుండానే వెళ్లారు. నువ్వు ఈ భోజనం సంచి తీసుకెళ్ళి నాన్నకివ్వు తల్లి. సరే సంధ్య, మనం తర్వాత కలుద్దాం. బాయ్. సంధ్య అక్కడి నుంచి వెళ్తుంది. అనురాధ కూడా భోజనం సంచి తీసుకుని పొలానికి వెళ్తుంది. పొలంలో రామయ్య కష్టపడుతూ ఉన్నాడు. రామయ్య ఎండలో పనిచేయటం అనురాధ మనసు కలిచివేసింది. నాన్న, ముందొచ్చి భోజనం చెయ్యండి. భోజనం తర్వాత పనిచేసుకోవచ్చు. వచ్చావా అమ్మా? ఇదిగో ఈ గట్టు దగ్గర కొంచెం కలుపు తీసేస్తే పనైపోతుంది. నువ్వలా చెట్టు కింద కూర్చో. లేదు నాన్న, మీరు ముందు వెళ్ళి చెట్టు కింద కూర్చొని తినండి. నేను ఈ పని పూర్తి చేస్తాను. నువ్వేం చేస్తావమ్మా? నీకు అలవాటు లేదు కదా. నాన్న, నేను రైతు బిడ్డని. నాకు రాని పని ఏముంది? మీరు వెళ్ళండి. రామయ్య వెళ్లి భోజనం తింటుంటే అనురాధ గట్టు వెంబడి పనిచేయటం మొదలుపెట్టింది. పని చేస్తూ చేస్తూ ఆమె కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అక్కడ ఉండాల్సిన సరిహద్దు రాయి కొంచెం జరిగి ఉన్నట్టు ఆమెకు అనిపించింది. నాన్న, సరిహద్దు రాయి కాస్త అటుగా ఉండాలి కదా. ఇదేంటి కొంచెం లోపలికి మనవైపు ఉన్నట్టుంది? అదా అమ్మా, పొద్దున్నే సుందరం వచ్చాడు. నాగలి తగిలి రాయి ఊడిపోయిందట. మళ్ళీ పెడతానన్నాడు. వాడు మన పక్క పొలం వాడే కదా అని నేనేమనలేదు. అనురాధకి వెంటనే అనుమానం వచ్చింది. ఆమె తన బ్యాగ్లో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసింది. ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే వారి పొలం మ్యాప్ని, జీపీఎస్ కోఆర్డినేట్స్ని ఫోన్లో సేవ్ చేసుకుంది. ఆమె వెంటనే జీపీఎస్ ఆన్ చేసి ట్రాక్ చేయటం మొదలుపెట్టింది. అప్పుడు అనురాధ తన మనసులో, నేననుకున్నదే నిజం. సుందరంగాడు తెలివిగా రాయిని మన పొలంలోకి 2 అడుగులు జరిపాడు. అంటే సుమారు 5 సెంట్ల భూమి వాడు కలిపేసుకున్నాడు. అంతలో సుందరం అక్కడికొచ్చాడు, ముఖం మీద ఒక దొంగ నవ్వు నవ్వుతూ. ఏంటి రామయ్య, భోంచేస్తున్నావా? ఏంటి మీ అమ్మాయి ఫోన్లో ఏదో వెతుకుతోంది? సుందరం గారు, ఈ సరిహద్దు రాయిని ఎవరు జరిపారు? జరపడం ఏంటి తల్లి? నాగలి తగిలి పడిపోతే నేనే నిలబెట్టాను. అదెప్పుడూ అక్కడే ఉంది కదా. అబద్ధం చెప్పకండి సుందరం గారు. ఇదిగోండి చూడండి, నా ఫోన్లో ఉన్న జీపీఎస్ డేటా. ఆ రేగు చెట్టు నుండి సరిగ్గా 10 అడుగుల దూరంలో రాయి ఉండాలి. కానిప్పుడు 8 అడుగుల దూరంలోనే ఉంది. అంటే మీరు కావాలని 2 అడుగులు మా పొలంలోకి జరిపారు. ఏంటే ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు చూపిస్తూ నన్నంత మాట అంటావా? ఈ భూమి గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? నువ్వు పుట్టక ముందు నుండి నేను ఈ పొలాల్లో తిరుగుతున్నాను. మీరు ఎప్పటి నుండి తిరుగుతున్నారో నాకనవసరం. డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మీరు మర్యాదగా ఈ రాయిని వెనక్కి జరుపుతారా, లేక సర్వేయర్ని పిలిపించమంటారా? నేను ఆన్లైన్లో ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వగలను. సుందరం ముఖం పాలిపోయింది. ఈ అమ్మాయి ఇంత తెలివిగా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. చుట్టుపక్కల రైతులు కూడా అక్కడికి చేరారు. అదేం లేదమ్మా, ఏదో పొరపాటునే జరుగుంటుందిలే. రామయ్య, మీ అమ్మాయికి కోపం ఎక్కువ. నేనే రేపు మనిషిని పెట్టి సరిగ్గా పెట్టిస్తానులే. సుందరం అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. అనురాధ ధైర్యం చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అమ్మాను, వాడంత దొంగోడా? నేనేమో వాడేదో పొరపాటునలా చేశాడనుకున్నాను. నాన్న, ఈ లోకంలో మంచితనంతో ఉండటం తప్పు కాదు. కానీ మనం అమాయకంగా మాత్రం ఉండకూడదు. ఇతరుల్ని గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మకూడదని నాకిప్పుడు ఇతని వల్ల ఒక పాఠం తెలిసింది నాన్న. పదండి, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక జానకమ్మకి విషయం చెప్తాడు రామయ్య. ఆ సమయంలో సంధ్య కూడా అక్కడే ఉంది. వార్ని, నువ్వు గ్రేటను. అసలు పొలం దగ్గరే జరిగింది నేను ఊహించుకుంటే నాకు మామూలుగా అనిపించడం లేదు. ఆ సుందరం మొహం ఇప్పుడు గుర్తొస్తే నాకు నవ్వొస్తుందను. నువ్వు చాలా తెలివైన పని చేశావను. కానీ నీ మీద వాడు పగ పెంచుకుంటాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా? వాడు తప్పు చేశాడు కాబట్టి తలదించుకొని వెళ్ళిపోయాడు. మనం తెలివితో మన భూమిని కాపాడుకున్నాం. మర్నాడు ఉదయం అనురాధ పక్కింటి సోములు బాబాయ్ తలపట్టుకొని కూర్చొని బాధపడటం చూసింది. ఏమైంది సోములు బాబాయ్? ఎప్పుడు చెల్లాకీగా ఉండే నువ్వు ఈరోజు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావమ్మా, నిన్న జమీందారు గారి దగ్గరికి ధాన్యం అమ్ముదామని వెళ్ళాను. ఆయన గుమాస్తా నా పంటలో తేమ ఎక్కువగా ఉందని చెప్పి ఒక్కో బస్తా మీద 10 కేజీలు తగ్గించేశాడు. మొత్తం మీద 20 బస్తాలు బరువు పోయింది. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది తల్లి.
తేమ ఉండటం ఏంటి బాబాయ్? మీరిక్కడే వారం రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టాకే కదా అమ్మడానికి తీసుకెళ్ళింది. అవునమ్మా, అది బాగా ఎండిందని నాకు తెలుసు. కానీ అక్కడ గుమాస్తా చెప్పిందే వేదం. మనం ఎదురు మాట్లాడితే నీ ధాన్యం నువ్వు తీసుకుపో, ఎక్కడైనా అమ్ముకోపో అంటారు. ఈ ఊర్లో జమీందారు గారికి కాకుండా ఇంకెవరికి అమ్ముకోగలం? అనురాధకి కోపం కట్టలు తెంచుకుంది. ఇది కేవలం సోములు బాబాయ్ సమస్య కాదు, ఊర్లో ఉన్న ప్రతి రైతు సమస్య అని మనసులో అనుకుంటుంది. అనురాధ ఒక తేమ కొలిచే మిషన్ని ఆన్లైన్లో కొనింది. కొన్ని రోజుల తర్వాత రామయ్య కూడా తన పంటని జమీందారు గారి మిల్లుకు తీసుకెళ్లడానికి బండి కడుతున్నాడు. నాన్న, ఆగండి. మీతో నేను కూడా వస్తాను. ఆ ధాన్యంని ఎలా తూకం వేస్తారో నాకు చూడాలనుంది. వద్దు తల్లి, ధాన్యం అమ్మే దగ్గరికి ఆడపిల్లలు రాకూడదు. ఆ జమీందారు గారి మనుషులు పద్ధతిగా ఉండరు. అక్కడంతా దుమ్ము ధూళి ఉంటుంది. పైగా అక్కడ అందరూ మగవాళ్లే ఉంటారు. నీకు అక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది. నా మాట విని ఇంటి దగ్గరే ఉండు తల్లి. లేదు నాన్న, అక్కడేం జరుగుతుందో ఈరోజు నేను చూడాలి. మీరు బండి కట్టండి. అనురాధ అంతగా అడగటంతో తనతో తీసుకెళ్లాడు రామయ్య. అనురాధ ఒక బాక్స్ని తనతో తెస్తుంది. కాసేపటికి వాళ్లు జమీందారు మిల్లుకు చేరుకుంటారు. జమీందారు గారి మిల్లు దగ్గర పెద్ద క్యూ ఉంది. గుమాస్తా కూర్చొని బస్తాలను తూకం వేయిస్తున్నాడు. అనురాధ అది గమనిస్తోంది. గుమాస్తా కేవలం ధాన్యాన్నే చేత్తో పట్టుకొని చూసి, దీంట్లో నీరుంది, 10 కేజీలు కట్ చెయ్యి అని అరిచేస్తున్నాడు. పాపం, రైతులు ఏమీ అనలేక తలలు వంచుకొని నిలబడుతున్నారు. ఇక రామయ్య వంతు వచ్చింది. ఏం రామయ్య, నీ పంట కూడా తడిగానే ఉన్నట్టుంది. బస్తాకి 8 కేజీలు తగ్గిస్తున్నాను, సరేనా? అయ్యా, వారం నుండి ఎండలో ఎండబెట్టాను బాబు. ధాన్యంలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. కాస్త చూసి ధర కట్టండి అయ్యా. ఏదో కాస్త చనువిచ్చాను కదా అని ధర ఎలా కట్టాలో ఈరోజు నువ్వు నాకు నేర్పిస్తున్నావా? సరే, నేర్పు. నాకు ధర ఎలా కట్టాలో, తూకం ఎలా వెయ్యాలో పెద్ద చెప్పొచ్చాడు. మాట్లాడకుండా నీ ధాన్యం బస్తాలు అక్కడ పెట్టి వెళ్ళిపో. అక్కడున్న జమీందారు మనుషులు రామయ్యని చూసి వెటకారంగా నవ్వటం మొదలుపెట్టారు. తన తండ్రిని తన ముందే గుమాస్తా అవమానించడం చూసి తట్టుకోలేకపోయింది అనురాధ. అప్పుడు తన గుండె 100 వేగంతో కొట్టుకోసాగింది. ఉగ్రరూపంలోకి మారిపోయింది అనురాధ. ఇక చాలు, ఆపండి మీ వెక్కిరింతలు. అలా కోపంగా అంటూ అనురాధ తన తండ్రి వైపు అడుగులు వేసింది. అనురాధ ఏం చేస్తుందా అని చుట్టూ ఉన్న వాళ్లంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను రామయ్య కూతుర్ని. ధాన్యంలో తేమ ఉందని మీరెలా నిర్ధారించారు? మీరు ఏ ప్రాతిపదికన ధాన్యం బరువులో కోత విధిస్తున్నారు? మా అనుభవం బట్టి మేము ధర చెప్తాం. ఇది మా పద్ధతి. ఎప్పటి నుండో మేము ఇలానే చేస్తున్నాం. కొత్తగా జరిగేది కాదు కదా ఇది. దీంట్లో నీకేం ఇబ్బంది ఉంది? చూసావా రామయ్య, నువ్వేమో మాకే సలహాలు ఇస్తున్నావు. నీ కూతురు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇది అన్యాయం. ఇదిగోండి, ఇది డిజిటల్ మాయిశ్చర్ మీటర్. దీన్ని నేను ఆన్లైన్లో తెప్పించాను. దీంట్లో ధాన్యం వేస్తే ఎంత తేమ ఉందో స్పష్టంగా చూపిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14% కంటే తక్కువ తేమ ఉంటే మీరు ధాన్యం బరువులో తేమ పేరుతో 1 గ్రాము కూడా తగ్గించడానికి వీల్లేదు. అనురాధ రామయ్య బస్తాలో నుండి ధాన్యం తీసి మీటర్లో వేసింది. అందులో రీడింగ్ 6% అని చూయించింది. చూసారా, తేమ 6% మాత్రమే ఉంది. అంటే ఇది పక్కాగా ఎండిన పంట. ఇప్పుడు చెప్పండి, మీరు మా ధాన్యం నుండి ఎలా 8 కేజీలు తగ్గిస్తారు? గుమాస్తా ముఖం నల్లగా అయిపోయింది. రైతులంతా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అవును, మనల్నందరినీ వీడిలాగే మోసం చేస్తున్నాడు. ఇంతకాలం వీడిని నమ్మి మనం మన పంట ఎప్పుడు వీడికి అమ్మాం. కాని వీడు మన కష్టాన్ని దోచుకుంటున్నాడన్నమాట. అంతలో అక్కడికి జమీందారు గారు వచ్చారు. ఆయన అసహనంతో ఇలా అంటాడు. ఏంటిక్కడ ఈ రచ్చ? ఎందుకు అందరూ ఎవరికి వారే ఏదో గుసగుసలాడుతున్నారు? పనులు ఎందుకు ఆగిపోయాయి? అని జమీందారు గద్దించడంతో అక్కడున్న వాళ్లందరూ భయంతో నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ నీకేం పని? జమీందారు గారు, నేను రామయ్య గారి కూతుర్ని. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఊరికి పెద్దలు, కానీ మీ కింద పనిచేసేవారు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదిగోండి ఆధారం. మీ గుమాస్తా కావాలని తక్కువ తేమ పేరుతో రైతుల్ని మోసం చేస్తున్నాడు. నీకెంత ధైర్యం? నువ్వు నా దగ్గర పనిచేసే వాళ్ళని వేలెత్తి చూపిస్తావా? జమీందారు గారు, ఇది చదువుకున్న వాళ్లకుండే బాధ్యత. మీరు వెంటనే అందరి రైతులకు సరైన తూకం వేయించి డబ్బులు చెల్లించాలి. లేకపోతే నేను ఈ మీటర్తో వీడియో తీసి కలెక్టర్ గారికి పంపిస్తాను.
రైతుల మోసమని న్యూస్ ఛానల్స్కి కూడా ఇస్తాను. జమీందారుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతవరకు తనని ఎదిరించే మనిషే ఈ ఊర్లో పుట్టలేదు. కాని ఈ అమ్మాయి సాక్ష్యాధారాలతో మాట్లాడుతోందని మనసులో అనుకున్నాడు. జమీందారు కాసేపు ఆలోచించి తన పరువు పోయేలా ఉందని గ్రహించి, సరే, ఇక నుండి సరిగ్గానే తూకం వేయడం జరుగుతుంది. కుమాస్తా, ఆ మీటర్లు చూసి సరిగ్గా తూకం వేయి, పొరపాట్లు జరగకూడదు. అలా చెప్పి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు జమీందారు. అనురాధ తెలివికి మెచ్చుకొని ఆనందంతో రైతులందరూ తనని చుట్టుముట్టారు. అమ్మాను, నువ్వు మా కళ్ళు తెరిపించావు తల్లి. వయసులో చిన్నదానివైనా నీ తెలివికి దండం పెట్టాలి. చాలా బాగా మాట్లాడేవమ్మా అని అన్నాడు సోములు బాబాయ్. ఇలా అక్కడున్న రైతులందరూ అనురాధని పొగుడుతారు. రామయ్య గర్వంగా తన కూతురు వైపు చూశాడు. కాని ఆయన మనసులో ఏదో మూల భయం మొదలైంది. జమీందారు అంత సులభంగా వదిలే రకం కాదు. ఆ ఊరిలో జమీందారుని ఎదురించి మాట్లాడినవారు ఎవ్వరూ లేరు. ఇక నుండి ఆ జమీందారు వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని రామయ్య తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అనురాధ రామయ్య ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక జరిగిందంతా జానకమ్మకి చెప్తాడు రామయ్య. అమ్మా, నువ్వు మంచి పని చేశావు. కాని పెద్దవాళ్లతో గొడవలు మనకెందుకు? ఆ జమీందారు అసలే మంచివాడు కాదు. నేను నిజం మాట్లాడానమ్మా. నా ముందు మోసం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. అయినా మంచితనం, నిజాయితీ బట్టే మనం ఒకరికి విలువ ఇవ్వాలి. మనం నిజాయితీగా ఉన్నంతకాలం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలా చెప్పి అనురాధ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు రామయ్య చెల్లెలు సుభద్ర పట్నం నుండి వచ్చింది. అమ్మా సుభద్ర, ఎలా ఉన్నావు? బావగారు వరుణ్ బాబు బాగున్నారా? మేం బాగున్నామన్నయ్యా. మీరెలా ఉన్నారు? నా కోడలు అనురాధ ఏది కనిపించడం లేదు. అను తన స్నేహితురాలు సంధ్యతో మాట్లాడడానికి వెళ్ళింది. కాసేపటికి వచ్చేస్తుంది. రామయ్య ఇంట్లో ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది. రామయ్య, జానకమ్మ కూడా ఆందోళనగా ఉండటాన్ని గమనిస్తుంది సుభద్ర. అన్నయ్య, వదినా, ఇలా మీరు ఆందోళనగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఏమైంది? ఎందుకిలా ఆందోళనగా ఉన్నారు? నిన్న ధాన్యం అమ్మకానికి మీ అన్నయ్య జమీందారు గారి మిల్లుకు వెళ్ళాడు. అను కూడా మీ అన్నయ్యతో మిల్లుకు వెళ్ళింది. ఆ జమీందారు మనుషులు తూకంలో చేసే మోసాన్ని మన అను ప్రశ్నించింది. అప్పుడు జమీందారు కలగజేసుకున్నాడు. మన అను జమీందార్ని కూడా ఎదిరించి రైతులందరికీ లాభం జరిగేలా చేసింది. అవునా? మన అను మంచి పని కదా చేసింది. దానికి మనమందరం ఆనందపడి అనులాంటి అమ్మాయి మన ఇంట్లో పుట్టినందుకు గర్వపడాలి. కానీ మీరెందుకిలా బాధపడుతున్నారు? అవును సుభద్ర, అను చేసింది మంచి పని. కానీ ఆ జమీందారు మంచివాడు కాదు. ఆ జమీందారుకి ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు ఈ ఊర్లో లేరు. మన అను మీదున్న కోపంతో ఆ జమీందారు ఏం చేస్తాడో అని మాకనిపిస్తుంది. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా అనురాధ, సంధ్య వస్తారు. అత్తయ్య, ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఇంతకుముందే వచ్చానను. ఇప్పుడే మీ అమ్మ నాన్న జమీందార్తో జరిగిన గొడవ గురించి చెప్తున్నారు. మరి ఆ సుందరంతో పొలం దగ్గర జరిగిన గొడవ గురించి ఇంకా చెప్పలేదా? సుందరంతో కూడా గొడవపడ్డావాను? మన పొలం తన పొలంలో కలిపేసుకోవాలని చూశాడత్తయ్య. అందుకే. అను, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. ఇలా ఊర్లో గొడవలు పడుతూ ఉంటే నీ భవిష్యత్తు ఏం కావాలి? ఈరోజు సాయంత్రం నేను వెళ్లేటప్పుడు నాతో పాటు పట్నానికొచ్చేయి. ఎలాగో వరుణ్కొక్కడికే కంపెనీ చూసుకోవడం కష్టమవుతుంది. నువ్వొస్తే వాడికి కూడా సహాయంగా ఉంటుంది. నీ తెలివికి తగ్గ పని చేస్తున్నట్టు నీకుంటుంది. అమ్మా నాన్నల్ని వదిలి నేనెక్కడికి రానత్తయ్యా. అత్తయ్య చెప్పిన మాట విను తల్లి. కనీసం కొన్ని రోజులైనా పట్నంలో ఉండమ్మా. ఈ జమీందారికి ఇప్పుడు నీ మీద కోపం ఉంది. నువ్వు కొన్ని రోజులు ఆయన కనిపించకపోతే ఆయన కూడా శాంతిస్తాడు. అవును తల్లి, నాన్న చెప్పిన మాట వినమ్మా. అను, మీ అమ్మా నాన్నల కోసమైనా నువ్వు పట్నం వెళ్ళొచ్చు కదా. అనురాధ నిశ్శబ్దంగా ఆలోచిస్తుంది. అను, అందరూ నీకోసం ఇంతలా ఆలోచిస్తున్నాం. ఇప్పటికైనా నాతో పట్నం రావటానికి ఒప్పుకోవచ్చు కదమ్మా. సాయంత్రం వరకు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అను. అను ఆలోచించుకుంటూ అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అను తన తల్లిదండ్రుల్ని వదిలి సుభద్రతో పట్నం వెళ్తుందా, లేక ఊర్లోనే ఉండిపోతుందా? జమీందారు గారు రామయ్య కుటుంబంపై పగ సాధిస్తాడా? జమీందారుని సుభద్ర తన తెలివితో ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.